హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు జెన్ బిజినెస్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ అయిన మ్యాజికల్ మంజుల గారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అండ్ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు, ఎలాంటి విషయాలు తెలిస్తే ఎర్న్ చేయొచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. నేను బిజినెస్తో కోటీశ్వర్లు అయ్యారు అనేది చాలాసార్లు విన్నాను, కానీ అందులో ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్ ద్వారా కోటీశ్వర్లు అయ్యామనే మాట ఎక్కువ వింటూ ఉంటాను అనమాట. ఈవెన్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కూడా రియల్ ఎస్టేట్లో ఈ మధ్యన దిగి వాళ్ళు వర్క్ చేస్తున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. బట్ రియల్ ఎస్టేట్లో స్మార్ట్ వర్క్ ఎలా చేయొచ్చు, తక్కువ పని చేస్తూ కూడా ఎక్కువ సంపాదించవచ్చా, ఎలా? రియల్ ఎస్టేట్ అనేది మనకి ఇప్పుడు బూమింగ్గా ఉంది, బెంగళూరు అయినా హైదరాబాద్లో అయినా కూడా, అండ్ ఎవ్రీవేర్ ఇన్ ద ఇండియా అండ్ అఫ్ కోర్స్ ఇన్ ద వరల్డ్లో కూడా. నాకు తెలిసిన బాగా మిలినియర్స్ కావచ్చు, మల్టీ మిలినియర్స్ కావచ్చు, బిలినియర్స్ కావచ్చు, ఎయిదర్ దే ఆర్ ఇన్ ద రియల్ ఎస్టేట్ ఆర్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఆర్ ఇన్ ద కంపెనీస్. సో అంటే మనకి టాప్లో ఏదైతే ఉందో వాటిలో రియల్ ఎస్టేట్ కూడా ఒకటి ఉందన్నమాట. రియల్ ఎస్టేట్ ప్రాపర్గా చేసాము అంటే డెఫినెట్గా మనకి లక్షల్లో కోట్లల్లో కూడా సంపాదించుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే చాలామందికి రియల్ ఎస్టేట్లో దే ఆర్ నాట్ ఏబుల్ టు క్లోజ్ ద డీల్స్. అదొకటి. ఎందుకంటే వాళ్ళకి లీడ్స్ అయితే వస్తున్నారు, సమ్హౌ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారు, లేదంటే వాట్సాప్లో పోస్ట్ చేస్తుంటారు, సమ్హౌ దే ఆర్ మార్కెటింగ్. కాకుంటే వాళ్ళకి సేల్స్లో వచ్చేసరికి దే హ్యావ్ ఇష్యూ. ఎందుకంటే మనీ అడగడంలోనే కదా ప్రాబ్లం ఉంటుంది. చాలామందికి అడిగితే ఏమనుకుంటారో, సరే అడుగుతారు. వాళ్ళు ఎక్కువ చెప్పే మాట ఏంటిది అంటే, కస్టమర్స్ మా దగ్గర డబ్బులు లేదు, డబ్బులు ఉన్నప్పుడు వస్తాము. అండ్ దే డోంట్ నో హౌ టు డీల్ దిస్ సిచ్యువేషన్. ఎందుకు అంటే మనకి డీల్ క్లోజ్ అయింది అంటే నువ్వు స్పాట్లో డబ్బులు తీసుకుంటేనే నీకు డీల్ క్లోజ్ అయినట్లు లెక్క. మళ్ళీ వస్తాము అంటే అది రాదు, అది మనం మర్చిపోవాల్సిందే ఇంకా ఆ డీల్ అనమాట. సో ఇలా మనకి ఈ సేల్స్ని మనం మాస్టర్ చేయాలి, ఎస్పెషలీ రియల్ ఎస్టేట్లో ఉన్నప్పుడు. అండ్ ఆల్సో స్మార్ట్ వేస్ ఆఫ్ మార్కెటింగ్ అవర్ సెల్ఫ్. సో మనం ఒక బ్రాండ్ లాగా మనం మార్కెటింగ్ చేసుకున్నాము రియల్ ఎస్టేట్లో అంటే కూడా అసలు భయంకరంగా వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేది వస్తుంటుంది. ఈజీగా డీల్స్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. ల్యాక్స్లో నుంచి క్రోర్స్లో కూడా నా కస్టమర్స్ అనేది వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ హ్యాపీ విత్ దట్. నాకు గోవాలో కస్టమర్స్ ఉన్నారు, కోల్కతాలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, మైసూర్లో ఉన్నారు, అండ్ హైదరాబాద్లో కూడా. అండ్ దే ఆర్ మేకింగ్ అమేజింగ్. ఈవెన్ ద లేడీస్, నేనే షాక్ అయ్యేదాన్ని ద కైండ్ ఆఫ్ రిజల్ట్స్. ఇప్పుడు వాళ్ళకి వస్తుండే వాళ్ళు ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్నారు లేడీస్. దాదాపు వాళ్ళకి 55 years 60 years ఉన్న లేడీస్ కూడా ఉన్నారు, కానీ వాళ్ళు బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ రైట్ మైండ్ సెట్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ స్ట్రాటజీస్, సెల్లింగ్ స్ట్రాటజీస్ తెలియాలి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ తెలియాలి. అప్పుడు మనము ఏ బిజినెస్ అయినా మనం సక్సెస్ఫుల్గా చేయొచ్చు. విరాట్, సో రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎలాంటి మెంటర్షిప్ అవసరం ఉంటుంది? బికాజ్ ఇందులో సేల్స్ పరంగా ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉండాలి. అండ్ సేల్స్ పరంగా ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి అంత నాలెడ్జ్ కూడా ఉండాలి. సేల్స్ ఎలా చేయాలి, అవతల వాళ్ళు సైకాలజికల్గా ఎలా, స్ట్రాటజికల్గా ఎలా మనం సేల్ చేయాలి అనే దీనిపై మీరు ఎలాంటి శిక్షణ ఇస్తారు వాళ్ళకి? బిజినెస్ అనేది మనం ఇక్కడ మేము ఎలాంటి ట్రైనింగ్ ఇస్తాము అంటే, మనం రైట్ వే ఆఫ్ సెల్లింగ్ ఎలా చేయాలి, రైట్ వే ఆఫ్ మార్కెటింగ్ ఎలా చేయాలి, అండ్ రైట్ మైండ్ సెట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కావచ్చు, ఏజెంట్ కావచ్చు, వాళ్ళకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఎలా ఉండాలి, ఈ మైండ్ సెట్ ఎలా ఉండాలి, దీని మీద మనం ట్రైనింగ్ అనేది ఇస్తామన్నమాట. సో దీంతో వాళ్ళు కావాల్సిన రిజల్ట్స్ అనేది ఈజీగా పొందుతారనమాట. విరాట్, అండ్ మోర్ ఓవర్ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాము అనుకున్న తర్వాత అది ఒక ఏజెన్సీ లాగా, అందులో డిఫరెంట్ అంటే ఇందులో నెంబర్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే మనం జాయిన్ చేసుకుంటామో వాళ్ళకి ఒక మోటివేషన్ ఉండాలి. బట్ మోటివేషన్ అనేది ఎలా ఉంటుందంటే లాంగ్ టైం మోటివేషన్ ఎవరికి ఉండదు. ఇప్పుడు ఒక మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు, ఓకే నేను చేసేయాలనిపిస్తుంది, నెక్స్ట్ డే కొంచెం తగ్గుద్ది, ఎల్లుండికి ఇంకొంచెం తగ్గిపోద్ది, తర్వాత రోజు చేద్దాంలే అని ఒక లేజినెస్ వచ్చేస్తూ ఉంటుంది. బట్ అది దాటి వెళ్ళి మనం పని చేస్తూ ఉంటేనే డబ్బులు అని కనిపిస్తాయి. సో ఎందుకు ఆ లాంగ్ టైం మోటివేషన్ ఉండదు వాళ్ళకి? దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ అ ప్రొకాస్టినేషన్. ఈ ప్రొకాస్టినేషన్కి సంబంధించిన కారణాలు మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ప్రొకాస్టినేషన్ ఎందుకు వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ ముందర నేను ఒక సలాడ్ పెట్టాను అనుకో, నువ్వు తింటావా ఇష్టంగా? కొంచెం ఆలోచిస్తా. ఇమాజిన్ ఐ గేవ్ యూ ఐస్ క్రీమ్, కొంచెం బెటర్, తింటావు కదా. సో అంటే నీకు మనం ఏదైతే ఇష్టమైన పని ఉందో అది మనం చేయడానికి ఈజీగా చేస్తాం. లెట్స్ సే మనకి ఇష్టం లేని పనిని చేయాలంటే ప్రొకాస్టినేషన్ చేస్తూ ఉంటాం. ఇదే కీ. ఇప్పుడు మనం మూవీకి వెళ్దాం రారా అంటే మనం ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోతాం. అదే మనం ఒక వర్క్ చేయాలి రా అంటే తర్వాత చేద్దాంలే
ఎల్లుండి చేద్దాంలే, ఎక్కడ పోతుంది, ఇంకో బోల్డ్ ఎంత టైం ఉంది మన దగ్గర, ఇటువంటి యాటిట్యూడ్ ఉంటుంది. సో దానికి మూల కారణం మనం తెలుసుకోవాలి. ఆ మూల కారణం ఏంటిది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మన ప్రోగ్రామింగ్ ఉంటుంది, కండిషనింగ్, చైల్డ్హుడ్ కండిషనింగ్. మనకి ఎలా ఉంటుంది, మన పేరెంట్స్ని చూసి మనకి హార్ట్లో మిర్రర్ న్యూరాన్స్ ఉంటుంది. సో ఈ మిర్రర్ న్యూరాన్స్ ఎలా పనిచేస్తుంది అంటే ఇట్స్ అబౌట్ న్యూరో సైన్స్. ఎందుకంటే బిజినెస్లో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే నీ బ్రెయిన్ బాగా పనిచేయాలి. సో దట్స్ వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ న్యూరో సైన్స్. సో మనకి న్యూరలాజికల్గా ఎందుకు ఇష్యూ వస్తుందంటే మన పేరెంట్స్ని లేదా మన గ్రాండ్ పేరెంట్స్ని, మన ఎన్విరాన్మెంట్ని చూసినప్పుడు వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు అనుకో, మనం కూడా అలా యాక్టివ్గా ఉంటాం. ఇన్ కేస్ మన బోత్ ఆఫ్ ద పేరెంట్స్ కావచ్చు, ఎనీ వన్ ఆఫ్ ద పేరెంట్స్ కావచ్చు, కొంచెం లేజీగా ఉంటున్నారంటే వాళ్ళని చూసి మనం మిర్రర్ చేస్తాం. అంటే వాళ్ళలాగే మనం చేస్తూ ఉంటాం. సరేలే, లైట్ తీసుకోవడం, చెయ్యొచ్చులే అలా ఉండడం. లేదా మనల్ని చిన్నప్పటి నుంచి కూడా నువ్వు మొద్దోడివి, నువ్వు ఇంకేం చేయలేవు, ఇలా డిస్కరేజ్మెంట్ వచ్చిందనుకో, పెద్ద అయ్యే కూడా మనం ఎలా అవుతాము అంటే నా వల్ల ఏమవుతుందిలే, నేను ఇది చెయ్యలేను, నా బిజినెస్ ఇంకా నేను చెయ్యలేను, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే. సో ఈ కండిషనింగ్ ఉంటుంది. సో దట్స్ వై వీ నీడ్ టు హీల్ దిస్ విత్ రూట్లో నుంచి కూడా మనం ఇది ఇష్యూని డీల్ చేయాలి. ఎందుకంటే బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. నీకు రైట్ మైండ్ సెట్ లేదంటే నీ బిజినెస్ వర్కౌట్ అవ్వవు. సో అందుకే మనకి ఇది న్యూరో సైన్స్ తెలిసి ఉండాలి, కొంచెం మైండ్ సెట్ ప్రాపర్గా తెలిసి ఉండాలి. అప్పుడే నువ్వు బిజినెస్లో రన్ చేయడానికి, ఈజీగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది విరాట్. సో మ్యామ్, ఇప్పుడు మీరు వర్క్షాప్లో ఇచ్చే ట్రైనింగ్స్ కానీ లేకపోతే అక్కడ ఇచ్చే మెంటర్షిప్ కానీ రియల్ లైఫ్లో రియల్గా ప్రాక్టికల్గా మన ముందు కస్టమర్ ఉన్నాడు అన్నప్పుడు మనకి అవి ఎంతవరకు యూజ్ అవుతాయి? 100% యూజ్ అవుతాయి. సో మేము చేపించేది ఎంత ప్రాక్టికల్, బికాస్ వి ఆర్ సెల్ఫ్ ఇస్ ఎ బిజినెస్ ఓనర్స్. సో మేము ఏదైతే కష్టాలు ఫేస్ చేసామో, ఛాలెంజెస్ ఫేస్ చేసామో, దాంతో నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యామో దాని ప్రకారంగా మేము ఈ వర్క్షాప్ని నేను డిజైన్ చేశాను అనమాట. సో ఇది ప్రాక్టికల్గా యూజ్ అవుతుంది. వాళ్ళు డే టు డే బేస్లో ఎలా యూజ్ చేయాలి, ఎలా బ్రేక్ చేయాలి, ప్రొకాస్టినేషన్, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట వర్క్షాప్. సో ఎవరైతే ఈ వర్క్షాప్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ అని చెప్పాలి. కేవలం 333 రూపాయలు ఒక స్పెషల్ ఆఫర్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు ఈ వర్క్షాప్కి 333 రూపాయలు పే చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.